తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సరికొత్త కళ సంతరించుకుంటుంది. ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు ఇటీవల ఈ పాఠశాలను సందర్శించి విద్యార్థులు ఉపాధ్యాయులు సంతోషంగా పాఠశాలకు వచ్చేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. వెంటనే పూర్వ పాఠశాల తరగతి గదుల అభివృద్ధికి అయ్యే 25 లక్షల నిధులను దాతల వద్ద నుండి సమీకరించి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు స్వయంగా పనులు చేపట్టారు. పాత భవనంపై కప్పు తొలగించి కొత్తగా రేకులతో నిర్మిస్తున్నారు. గోడలను పటిష్టపరచడం, ఫ్లోరింగ్ అభివృద్ధి చేయడం వంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గ్రామానికి చెందిన దాతల సహకారంతో పాఠశాల తరగతి గదుల ముందు వెనుక ఉన్న గ్రౌండ్ లో ఎర్ర కంకరతో చదును చేసే పనులు వేగంగా జరుపుతున్నారు. ఈ పనులను ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు, ఆయన తనయుడు కనుమూరు భరత్, దాతలు, టీడీపీ నాయకులు మంతెన సాయిలచ్చరాజు, ముదునూరి కృష్ణంరాజు, పెనుమస గోపాలకృష్ణంరాజు, ముదునూరి శ్యాంప్రసాద్ రాజు, ఇందుకూరి గణపతిరాజు, ముదునూరి రవ్వర్మ, ముదునూరి శ్రీహర్రాజు, కరిమెరక నాగరాజు, గురుగుబిల్లి వెంకట సత్యనారాయణ, కాగిత బుజ్జి తదితరులు పర్యవేక్షిస్తున్నారు. ఆగస్టు 15వ తేదీ నాటికి వీటిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని దాతలు తెలిపారు. మన ఉండి హై స్కూల్కి మన ప్రియతమ నాయకులు రఘురామ కృష్ణరాజు గారు రావటం జరిగింది. వచ్చి ఈ గత 5 సంవత్సరాల్లో కూడా కనీసం చిన్న గొయ్యి పడినా కానీ తట్టడం మట్టేసి పరిస్థితి లేక అధ్వానంగా తయారయ్యి 500 మంది చదువుకునే స్కూల్లో కూడా అసౌకర్యంగా ఉండటమే తప్ప సౌకర్యమైన వాతావరణం ఇక్కడ గ్రౌండ్ కానీ లేకపోతే బిల్డింగ్లో కానీ ఒక పక్కన వర్షం కురుస్తూ ఉంటే ఏదో నెత్తి మీద చెంగులు వేసుకుని అలాగా క్లాసులు జరుగుతున్నాయి. అలాంటి పరిస్థితిలో రఘురామ కృష్ణరాజు గారు ఇక్కడ రావడం జరిగింది. వచ్చినప్పుడు ఏంటి పరిస్థితిని అంటే ఇవాళ ఉన్న పరిస్థితిని మన ప్రజలందరికీ తెలుసును. రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని ఇవాళ స్కూల్ కానీ ఇంకోటి కానీ ఏదన్నా అర్జెంటుగా ఇమీడియట్గా బాగు చేయాలంటే గ్రాంట్స్ కానీ అన్నీ కూడా స్తంభించిపోయి ఉన్న పరిస్థితిలో ఇది కాదని ఒక దాతల సహకారంతో రఘురామ కృష్ణరాజు గారు ఇలాంటి మెయిన్ హెడ్ మన హై స్కూల్కి ఒక గుండుగా ఏంటిది ఆగిపట్టు అనేది మన పెంకుటు సాల్ అంటాం దాన్ని పూర్వం నుంచి కూడా. అలాంటి దాన్ని 100-120 అడుగులు పైబడిన పెద్ద బిల్డింగు 120 సంవత్సరాల చరిత్ర గల ఈ స్కూల్లో దాన్ని ఏమైనా సరే ఆ క్లాసులన్నీ కూడా ఎక్కడా కూడా అసౌకర్యం లేకుండా క్లాసులు జరగాలనుకుంటే దానికి మొత్తం రూపు మార్చాలంటే సుమారు 20-25 లక్షల రూపాయలు ఒక ప్రజల డొనేషన్ తోటి రఘురామ కృష్ణరాజు గారు తలపెట్టడం జరిగింది. ఆ తర్వాత లోకల్గా ఉన్నటువంటి మాయంటోళ్ళ మీద కూడా మీరు కూడా ఇది ఇలా ఉంది కాబట్టి ఈ గ్రౌండ్లో పిల్లలు కనీసం నడవటానికి కానీ ఇంకోటి కానీ ఇక్కడ కూర్చుని వారు వెళ్ళని పరిస్థితిలో ఉంటే మీరు కూడా ఇదంతా కూడా చూడనంటే అప్పుడు స్వచ్ఛందంగా ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా మన ఈ కుర్రోళ్ళందరికీ చెప్పడంలో పెద్దని చిన్నని అందరూ కాకుండా ఎవరికి తోసిందాళ్ళు సందాలు అందరు సహకారం చేస్తాం. ఇక్కడికి ఇచ్చిన దాతలు ప్రతి ఒక్కరికి రుణపడి ఇది మన పిల్లలకి భవిష్యత్తు కోసం మనం చేసేది ఏదైనా కానీ అందరికీ సహకరించిన ప్రతి దాతకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పూర్వ విద్యార్థులుగా మేము తలపెట్టిన కార్యక్రమం అన్నీ పూర్వ విద్యార్థుల సహకారంతో అన్నీ దిగ్విజయంగా జరుగుతున్నాయి. 15 రోజుల క్రితం రఘురామ కృష్ణరాజు గారు మన పాఠశాలకు విచ్చేసి ఈ పాఠశాల పరిస్థితిని చూసి దీన్ని పిల్లలందరికీ స్టూడెంట్స్కి మంచి చదువుకునే వాతావరణం, అలా ఆడుకునే వాతావరణం ఉండే దీన్ని మార్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టారు. అలాగే మన ఊర్లో ఉన్న పూర్వ విద్యార్థులు అయితే కానీ గ్రామ నాయకులు అయితే అందరూ దాన్ని సంతోషంగా స్వీకరించి ఎవరికి వీలైతే వారందరూ దాతలు ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళు అందరూ కూడా మనం ఇచ్చిన పిలుపుని స్ఫూర్తి తీసుకుని చందాలు విరాళ రూపంలో పంపుతున్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ వాని పూర్వ విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ రేపు ఆగస్టు 15వ తారీఖు జరిగే మహోత్సవానికి అందరూ విచ్చేసి వేడుకను తిలకించవలసిందిగా కోరుతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం పూలపల్లిలో భారీ చోరీ జరిగింది. కృష్ణవేణి అనే మహిళ తన పిల్లలను ప్రైవేట్ క్లాస్ నుంచి తీసుకురావడానికి ఇంటికి తాళాలు వేసి అరగంటలో తిరిగొచ్చి చూసేసరికే గేటుకు వేసిన తాళం వేసినట్టే ఉన్నా ఇంటి తలుపులు మాత్రం తీసి ఉన్నాయి. బీరువా తాళాలు బద్దలు కొట్టి తలుపులు తెరిచి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోపలికి వెళ్లి చూడగా 15 కాసుల బంగారు ఆభరణాలు, కేజీ వెండి వస్తువులు, 5,000 రూపాయల నగదు, డిబ్బీని దుండగులు దోచుకెళ్లారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సుమారు 10 లక్షల రూపాయలు విలువ చేసే సొత్తును దోచుకెళ్లినట్టు మహిళ కృష్ణవేణి తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒక అరగంట బయట ఉన్నాను. పిల్లల్ని ట్యూషన్ వచ్చేప్పటికి గడ్డ తీసి చూస్తే పైన లైట్లన్నీ వేసేస్తున్నాయి. వంటగదిలో సామానం అంతా చిందరగొందరగా ఉంది. గబాబా కంగారు వచ్చి బెడ్రూమ్ వెళ్ళేప్పటికి బీరువా లాక్లన్నీ తీసేస్తున్నాయి.
వెండి సామాను, వెండి బంగారం, డబ్బులు అన్నీ తీసేసుకొని చంద్రబంధకి వేసేసి వెళ్ళిపోయారు. బంగారం 15 కాసులు పైన ఉంటుంది, ₹1,00,000 పైనే వెండి ఉంది, పైనే ఉంటుంది, ఇంకా ఎక్కువే ఉంటుంది. డిబ్బీ మొత్తం పట్టుకెళ్ళిపోయారు. డిబ్బీలో పెట్టుకున్నాను మొత్తం బంగారం అంతా తాళమేసి ఆ డిబ్బీ పట్టుకెళ్ళిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ములపరులో బీవీ రమణ చారిటబుల్ ట్రస్ట్ శ్రీకృష్ణ సాయి సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు సంస్థల కన్వీనర్ బీవీ రమణ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ములపరులోని కళ్యాణ మండపంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. ఏలూరు ఆశ్రమ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో జనరల్ మెడిసిన్, స్త్రీల వ్యాధులు, చెవి, ముక్కు, గొంతు, చర్మ వ్యాధులకు సంబంధించి పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. విష్ణు దంత వైద్య కళాశాల ఆధ్వర్యంలో దంత పరీక్షలు, పాలకొల్లు, రాజావల్లి, రాధారమణి, లైన్స్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నేత్ర పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే పాలకొల్లు డయాగ్నోస్టిక్ సెంటర్చే ఉచిత షుగర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సేవలను పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీవీ రమణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 7వ తేదీ అంటే ఈ బుధవారం నాడు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఆశ్రమ హాస్పిటల్ ఏలూరు వారిచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, గైనకాలజీ, అలాగే చెవి, ముక్కు, గొంతు సంబంధించిన సమస్యలు అంటే ఆర్థోపెటిక్ ఎముకలకు సంబంధించిన సమస్యలు వీటన్నిటికీ కూడా ఉచితంగా చూడటం జరుగుతుంది. అంతేకాకుండా విష్ణు దంత వైద్యశాల భీమవరం వారిచే మనకు పళ్ళన్నీ క్లీన్ చేసి, తర్వాత పుచ్చిపళ్ళు ఏమైనా ఉంటే వాటిని తీసివేసి, ఏమైనా పళ్ళలో ఏమైనా సిమెంట్ అవి పెట్టవలసి వస్తే వాళ్ళు విష్ణు దంత వైద్యశాల వాళ్ళు ఉచితంగా పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా రాజవల్లి, రాధారామన్, లైన్స్ కంటి హాస్పిటల్ పాలకొల్లు వారిచే మనకి ఉచితంగా కంటి పరీక్షలు అన్నీ చేసి ఉచితంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ కూడా కళ్ళజోళ్ళు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. అలాగే విజయ డయాగ్నోసిస్ పాలకొల్లు వారిచే షుగర్ టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. ఈ మెగా వైద్య శిబిరాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరటం జరుగుతుంది. పేదలు అనేక మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి సేవ చేయడం కోసం ఈ బీవీ రమణ చారిటబుల్ ట్రస్ట్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రమణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ హీరో హోండా మోటార్ సైకిల్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళాలంటే కనుక ఈ వాహనాన్ని వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని అంటే ఎలక్ట్రిక్ ఆక్సిజన్ మిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో ఈ ఆక్సిజన్ మిషన్ కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. మరియు ఈ ఫ్రీజర్ బాక్స్ను కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉచితంగా కూడా ఈ ఫ్రీజర్ బాక్స్ని ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ప్రజలందరికీ కూడా ఈ కైలాసరథం ఎవరైనా చనిపోయిన శ్మశానానికి తీసుకెళ్ళడానికి ఈ కైలాసరథాన్ని అంటే శాంతిరథాన్ని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ బీవీ రమణ చారిటబుల్ ట్రస్ట్ పెనుగొండ మండలం ములపరి వారి సేవా కార్యక్రమాలని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. జగమంతా ఇంటర్నెట్ మయమేనని, కేవలం 3 దశాబ్దాల్లో ప్రపంచాన్ని మార్చివేసిన ఇంటర్నెట్ విప్లవానికి మార్గం సుగమం చేస్తూ వరల్డ్ వైడ్ వెబ్ ఇంటర్నెట్ అని నైస్ ఇంటర్నెట్ అధినేత ఇళ్లవాసు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం 20వ వార్డులోని నైస్ ఇంటర్నెట్ సెంటర్లో వరల్డ్ వైడ్ వెబ్ ఇంటర్నెట్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన రోజును పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 1989లో సేరన్లో ఉన్నప్పుడు వెబ్ను ఆంగ్ల కంప్యూటర్ శాస్త్రవేత్త టిమ్ బెర్నర్స్-లీ కనిపెట్టారని, 1991లో ప్రజలకు తెరిచారని, ఇది యూనివర్సల్ లింక్డ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్గా భావించబడిందన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నరహర్శెట్టి కృష్ణ మాట్లాడుతూ భారత్లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, ప్రస్తుతం దేశంలో 829 మిలియన్ల యూజర్లు ఇంటర్నెట్ కనెక్షన్లను కలిగి ఉన్నారని అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ భావితరాలు, విద్యార్థులు ఇంటర్నెట్ను సద్వినియోగం చేసుకుని సరికొత్త పరిశోధనలు చేయాలని అన్నారు. అనంతరం ఇళ్లవాసును సత్కరించారు. కార్యక్రమంలో న్యాయవాది ఉండపల్లి రమేష్ నాయుడు, సుంకర చందు తదితరులు పాల్గొన్నారు. ఆధునిక యుగంలో సాధించినటువంటి కంప్యూటర్ యుగం, అందులో 1991లో లండన్ చెందిన వ్యక్తి మరి తిమోతి బెర్నర్లీ అనే ఆయన ఈ వరల్డ్ వెబ్సైట్ అనేటువంటిది కనిపెట్టడం జరిగింది. దీని ద్వారా మరి మానవుడు ప్రపంచవ్యాప్తంగా అతని చేతులకు వచ్చే విధంగా ల్యాప్టాప్లు కానీ, డెస్క్టాప్లు కానీ, ట్యాబ్లెట్స్ కానీ, అది స్మార్ట్ ఫోన్లు కానీ ఉపయోగించే విధంగా ఈ వెబ్సైట్ ఉపయోగించడం జరిగింది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా విషయాలు కానీ, విజ్ఞానం కానీ, అదేవిధంగా వాణిజ్య ప్రకటనలు కానీ, విద్యా సంబంధించిన కానీ అనేక విషయాలు మరి ప్రతి ఒక్క వ్యక్తిగతంగా తెలిసిన విధంగా ఈ వెబ్సైట్ నిర్మించడం వల్ల మరి వరల్డ్ వైడ్ గ్లోబలైజేషన్ ద్వారా మరి మానవుడికి విజ్ఞానం పెరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు ఆయన తెలుసుకునే విధంగా ఇక్కడ నైస్ కంప్యూటర్ సెంటర్లో
విజ్ఞాన రంగంలో ప్రతి ఒక్కరు ఇటువంటి సమాచారం కార్యక్రమాలు ప్రపంచ చరిత్రలో ఈరోజు ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిన రోజు 1991 లండన్లో జన్మించినటువంటి టిమోథీ బెర్నర్స్-లీ అనే ఒక సైంటిస్ట్ ఇంటర్నెట్ వ్యవస్థ, అలాగే వరల్డ్ వెబ్సైట్ వ్యవస్థ, ఇంటర్నెట్ విభాగం, యూనిఫామ్ రిసోర్స్ లొకేషన్స్ లొకేటెడ్ అనే ఇవన్నీ కూడా యూఆర్ఎల్స్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తి కూడా ఒక ఫోన్ యూజ్ చేస్తున్నాడంటే ఆ ఫోన్కి సంబంధించిన ఏదైతే ఈ వెబ్సైట్స్ కానీ లింక్స్ కానీ ఏర్పడితే ప్రతిదీ కూడా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకునే పరిస్థితి. అటువంటిది ఈ వరల్డ్ వెబ్సైట్ విభాగాన్ని ఈరోజు ఫార్మేషన్ డే సందర్భంగా ఈరోజు బెర్నర్స్-లీని మనం స్మరించుకోవడం ఎంతైనా అవసరం. 91లో వరల్డ్ వెబ్సైట్ మరియు ఇంటర్నెట్ రంగాన్ని మన ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఈరోజు ప్రథమంగా తీసుకుంటే ఎంత అభివృద్ధి చెందింది, సాఫ్ట్వేర్ రంగం ఎంత అభివృద్ధి చెందింది. అదే సాఫ్ట్వేర్ రంగంలో ఎంతోమంది ఉపాధి పొందుతూ ఈరోజు జీవనం సాగిస్తున్నారంటే మరి ప్రతి ఒక్కరు కూడా బెర్నర్స్-లీని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బెర్నర్స్-లీ లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మెసాచ్యూసెట్స్ టెక్నాలజీ విభాగంలో ఆయన ఎంతో రీసెర్చ్ చేసి ఈ వెబ్సైట్స్ని రూపొందించడం జరిగింది. మరి అటువంటి వ్యక్తిని ఈరోజు దేవారపట్నంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెరుకోడ రంగసాయి గారి ఆధ్వర్యాన్ని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, బెర్నర్స్-లీని మనం స్మరించుకోవడం నిజంగా అభినందనీయం, స్ఫూర్తినీయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం నియోజకవర్గంలో 14,000కు పైగా జనసేన సభ్యత్వాలు నమోదు చేయించడం అభినందనీయం. ఎమ్మెల్యే అంజుబాబు. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్లో వినతి పత్రం అందజేసిన భారతీయ జనతా కిసాన్ మోర్చా నాయకులు. భీమవరంలో అయోధ్య రాముని ధనుస్సు ప్రదర్శన. 13 కిలోల వెండి, కిలో బంగారంతో తయారు చేసిన ధనుస్సు బాణాలు. పాలకొల్లు మండలం పూలపల్లిలో భారీ చోరీ. ఒక ఇంట్లో 15 కాసుల బంగారం, కేజీ వెండి అపహరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.